ప్రొద్దుటూరు పట్టణ సూపర్ బజార్ రోడ్డు మొదల్లో నూతనంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవన నిబంధనకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని అందుకు మున్సిపల్ ఏసీపీ మునిరత్నంని బాధ్యుని చేస్తూ ప్రొద్దుటూరు టీడీపీ సీనియర్ నాయకులు ఈవీ సుధాకర్ రెడ్డి శనివారం ఉదయం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణ గుప్పించారు. అందుకు సమాధానంగా వైసీపీ కౌన్సిలర్ ఘర్షపాటి లక్ష్మీదేవి ముందుగా ప్లాన్ అప్రూవల్ ఏ సంవత్సరంలో ఇచ్చారో టీడీపీ నాయకులు తెలుసుకోవాలని నాటి టీడీపీ ప్రభుత్వం మే నెల 2018వ సంవత్సరంలో అప్పటి మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి హయాంలో ఈ బహుళ అంతస్తు భవనానికి పర్మిషన్ ఇచ్చారని అన్నారు. పొద్దుటూరు ప్రజలకు విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే బిల్డింగ్లో ఉదయం ఈవి సుధాకర్ సారు ఒక ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ మీద ఇచ్చినారు. సారు లాయర్గా ఉండి ఏ విషయమైనా కనుక్కొని పేపర్ మూలకంగా ఇస్తే బాగుంటుంది. మున్సిపాలిటీలో పోతే అప్రూవల్ ఏ సంవత్సరం అయింది, ఎవరు చైర్మన్గా ఉన్నారు, ఎవరు పాలకులుగా ఉన్నారు, ఎవరిది గవర్నమెంట్ ఉండేదో సార్ ముందు కనుక్కోవాలి. ఎందుకంటే 2018 5వ నెలలో మన ఆసంరగన్న చైర్మన్ టైంలో ఇది ఇచ్చినారు. ఇది మరి ఆసంరఘు పేరు చెప్పలేకపోయి మా మీద బుధలు జల్లుతున్నారు ఈవి సుధాకర్. ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేదని ఈరోజు ఉదయం ప్రెస్ మీట్లో చెప్పినందువల్ల మాకు తెలిసిపోయింది. మా మాజీ ఎమ్మెల్యే గారు కానీ, మా బంగారెడ్డి ఇప్పుడున్న వైస్ చైర్మన్ కానీ, ఇప్పుడున్న మేము కౌన్సిలర్లందరి మీద బురద జల్లినారు ఆయన ఈవి సుధాకర్ సార్. ఆయన లాయర్ అయితే మేము చూపించిన ఈ డేట్ చెప్తే నెట్లోకి వస్తే మున్సిపాలిటీలో నుంచి కరెక్ట్గా వస్తుంది. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మీరే గవర్నమెంట్లో ఉన్నారు, ఎమ్మెల్యే గారు చెప్తే, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ కొట్టచ్చు. ఈ బిల్డింగ్ ఓనరు ఎవరికి లంచం ఇచ్చినాడు ఏమనేది బయటపడుతుంది. అది సుధాకర్ సార్ తెలుసుకోకుండా ఏమేమో ఇంకా చెప్పాల మీడియా ముందరికి వచ్చేని పాలకుల మీద చెప్తాడు, మా ఎమ్మెల్యే మీద చెప్తాడు. నేను ఇప్పటికీ చెప్తాను, మీరు ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ను ఎంత నామ్స్ వెనక్కి పోయి కొట్టాలనో ఆ నామ్స్ ప్రకారము ఈవి సుధాకర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా పేపర్ మేము ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు పొద్దున చెప్పినారు, మేము చెప్పినాం. మేము అవినీతి తినే వాళ్ళమైతే ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వచ్చి చెప్పం. ఎందుకంటే మాకు సంబంధం లేదు. 2018లో ఆసంరగన్నే చైర్మన్గా ఉన్నాడు, ఆ టైంలో ఇచ్చినారు. ఇది వాస్తవం సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకొని ఎప్పటికైనా మాట్లాడాలా. ఊరికే బురద చల్లితే ఇప్పటి నుంచి ఊరుకోము. దయ ఉంచి ఈ పేపర్ను నెట్లో పెట్టినా కూడా మీ ఇంట్లోకే సెల్లులో వస్తుందని సార్కు లాయర్ కాబట్టి అన్ని విధాలా తెలుసు కాబట్టి, వాళ్ళ భార్య కూడా చైర్మన్గా పనిచేసింది కాబట్టి ఈ కాగితాల ప్రూఫ్తో సహా నేను ఈరోజు ప్రెస్ మీటు ఈ బిల్డింగ్లోనే ఇస్తాను. మీరు అధికార పార్టీ కాబట్టి బిల్డింగ్ కొట్టేయండి, ఎంత నామ్స్ ప్రకారం వెనక్కి పంపించాలో అంత కొట్టేయండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కొట్టకపోతే మీరు డబ్బులకు డిమాండ్ చేస్తున్నారేమని మేమందరం పొద్దుటూరు పట్టణ ప్రజలు, ఇప్పుడున్న కౌన్సిల్, మా ఎమ్మెల్యే గారు, వైస్ చైర్మన్లు ఇద్దరు కూడా అనుకోవాల్సింది కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కొట్టి లేదనుకో మీరు తీసుకున్నట్టే, మీరు డబ్బులకి ఇప్పుడు డిమాండ్ చేస్తానట్టే ఈ బిల్డింగ్లోకి వచ్చినారని మేము అనుకోవాల్సింది వస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది, వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్లో 2018లో ఆసంరఘు చైర్మన్ ఉన్నప్పుడే ఇది అప్రూవల్ చేసినారు. ఇది సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకోవాలి. మీ కౌన్సిలే ఉండింది, అప్పుడు మీ గవర్నమెంటే ఉండింది, మీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇచ్చినారు. ఇప్పుడేమో వైసీపీకి బురద జల్లేదానికి సుధాకర్ రెడ్డి సార్ చూస్తాను. ఇప్పుడుగినా ఈ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కలెక్టర్కి వరదరాలేడు అన్నకు చెప్పి పలకటికి పోతే సుధాకర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని మేము అనుకోవాల్సింది వస్తుంది. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కూడా ఇప్పటికే. అందుకే ఉదయం చెప్పిన దానికి సాయంత్రం సమాధానం పేపర్ మూలకంగా ఇస్తాను.